గత ప్రభుత్వంలో విద్యుత్ విధానాలపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొత్త పాలసీ తేవాలని నిర్ణయించింది. విద్యుత్ రంగ నిపుణులు అలాగే వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను అధ్యయనం చేసి శాసనసభలో చర్చించి సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యుత్ వినియోగం, నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై చర్చించారు. గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలు కోసం కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాలు, చెల్లించిన ధరలపై సమగ్ర నివేదికను కోరారు. ఎక్కువ ధర చెల్లించేలా కొనుగోలు ఒప్పందాలు జరిగితే వాటి వెనుక ఉన్న అసలు కారణాలేమిటో కూడా నివేదికలో పొందుపరచాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో లోతుగా పరిశీలించి వారి నుంచే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పరంగా ఉత్పత్తి పెంచడానికి, మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా ముందస్తు చర్యలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.